నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. విదసం యొక్క విజన్ 2026ని ఈ రోజున మనం రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వాలన్నీ కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టేసి వాళ్ళు క్రోనీ క్యాపిటలిజం పేరుతోటి వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన విజన్ ప్రభుత్వాల విజన్కి చాలా తేడా ఉంది. మనం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమలు చేయడానికి వాటిని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కానీ ఈరోజు మనం రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్థానంలో భాగంగా 2025 వరకు ప్రభుత్వాన్ని కదిలించేటువంటి అనేక మైలురాళ్లను దాటింది. ఇంకనూ ప్రజా సమస్యల పట్ల పోరాడే బాధ్యత విదసం మీద ఉంది. ఎందుకంటే పాలకుల వైఖరిలో మార్పు రాని వరకు పోరాటాలు అనేవి అనివార్యం. ఈ నేపథ్యంలో విదసం ఐక్య వేదిక 2026 పోరాట ప్రణాళికని మీ ముందుంచుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా వ్యవహరించడం, అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ప్రాతిపదికగా రాజ్యాధికారం వైపే విదసం పయనము. అదే విదసం 2026 విజన్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని.